గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు వచ్చేసి పింగింగ్ ద్వారా మనం బ్యాక్లింక్స్ ఎట్లా జనరేట్ చేయాలి. పింగింగ్ సైట్స్ అయితే మీరు ఫ్రీ పింగింగ్ సైట్స్ తీసుకొని సెర్చ్ చేయండి. ఓకే, ఇక్కడ మీకు చాలా వస్తుంది. పింగింగ్ అనేది ఎందుకంటే ఇన్స్టెంట్ గా మన వెబ్సైట్ లో బ్యాక్ లింక్ అనేది యాడ్ అవ్వాలి. ఎటువంటి కేసెస్ లో ఇది హెల్ప్ అవుతుంది పింగింగ్ అంటే, మీరు SEO చేశారు, ర్యాంక్ అవ్వాల అంటే ఆన్ పేజ్ SEO చేసినా గూగుల్లో సబ్మిట్ చేశారు, సెర్చ్ కన్సోల్ సబ్మిట్ చేశారు, కానీ ఇండెక్సింగ్ అయితే మాత్రం అది 8th పేజో 9th పేజో 10th 11th ఎక్కడ ఒకటి ఉండాలి, కానీ కనబడట్లా. ఏంటి, మనం SEO చేసిన పేజీ అప్ టు 10th కానీ మోర్ దాన్ 10th పేజీలో కానీ కనబడట్లా. అట్లాంటప్పుడు మనం ఏం చేయాలంటే పింగింగ్ అనేది చేయాలి. అంటే మన యొక్క వెబ్సైట్ లింక్ ని ఈ పింగింగ్ సైట్స్ లో 1 day 2 days ఉంటుంది. అంటే గూగుల్లో ఉన్న రోబోట్స్ వచ్చి మనకి ఎన్ని బ్యాక్ లింక్స్ ఉన్నాయి, ఇన్స్టెంట్ బ్యాక్ లింక్స్ ఎన్ని ఉన్నాయి అంటే బ్యాక్ లింక్స్ అనుకుంటుంది, మనం జస్ట్ ఇన్స్టెంట్ క్రియేట్ చేస్తాం. మరి అట్లాంటప్పుడు ఎన్ని బ్యాక్ లింక్స్ ఉన్నాయని చెక్ చేసుకున్నప్పుడు దానికి కనపడాలి. అప్పుడు ఏం చేస్తుందండి, ఎస్ ఈ వెబ్సైట్కి ఇన్ని బ్యాక్ లింక్స్ ఉన్నాయని చెప్పేసి కనపడిన వెబ్సైట్ ని కూడా 10th పేజీలోనో 8th 7th చూపించేది. పాయింట్ అర్థమైందండి. అంటే పింగింగ్ అనేది బెస్ట్. అట్లాంటి ప్యారల్ గా మీకు ఆపే చేసే టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేయండి. డైరెక్టరీస్ కానీ, సోషల్ బుక్ మార్కింగ్ కానీ, ప్రొఫైల్ పేజ్ క్రియేషన్స్, బ్లాగ్ పోస్టింగ్, బ్లాగ్ కామెంట్ ఇట్లా. ఓకేనా. పింగింగ్ సైట్స్ ఇక్కడ చూడండి, దీనివల్ల బెనిఫిట్ ఏంటి, ఆఫ్ పేజ్ యాక్టివిటీ, గెట్ ఇండెక్సింగ్ ఆఫ్ వెబ్సైట్ ఇన్ గూగుల్లో ఇండెక్సింగ్ అవ్వాలి. మెయిన్ ఏంటి, ఇండెక్సింగ్ అవ్వట్లా, మీ యొక్క వెబ్సైట్ గూగుల్ కనబడతలేదు. అంటే ఎగ్జాంపుల్ చూద్దాం, నిన్న మన మేడం గారిది ఇది వెబ్సైట్ క్రియేటివ్ సాఫ్ట్వేర్. మరి ఎన్ని పేజెస్ గూగుల్లో ఉన్నాయి ఒకసారి చూద్దాం. ఈ వెబ్సైట్ గూగుల్ ఇండెక్సింగ్ అయిందా లేదని ఎట్లా తెలుస్తుంది, మామూలు గూగుల్ సెర్చ్ కన్సోల్లోకి వెళ్తే తెలుస్తుంది. అట్లా కాకుండా మీరు బయట కూడా చెక్ చేయొచ్చు. సైట్ డాట్ క్రియేటివ్ టెక్ చూడండి, సైట్ -:HTTPS ఆ వెబ్సైట్ నేను ఇస్తే గూగుల్లో మీ ఇండెక్సింగ్ అయింది. ఏమేమి ఇండెక్స్ అయింది, హోమ్ పేజ్ ఇండెక్సింగ్ అయింది, ఇన్స్టాగ్రామ్ యాడ్స్ ఏజెన్సీ హైదరాబాద్ ఇండెక్సింగ్ అయింది, నెక్స్ట్ యూట్యూబ్ యాడ్స్, తర్వాత గూగుల్ యాడ్స్, సోషల్ మీడియా మార్కెటింగ్. ఇప్పుడు 5 పేజెస్ ఇండెక్సింగ్ అయింది. కానీ ఈ యొక్క వెబ్సైట్ దగ్గర మీకు 10 పేజీలో 15 ఉన్నాయి, కానీ 15 పేజెస్ ఎన్ని ఇండెక్సింగ్ అయినాయి, ఓన్లీ 5 అయినాయి. కానీ ఇప్పుడు నా పాయింట్ ఏంటి, 5 ఇండెక్సింగ్ అయినప్పుడు ఇప్పుడు యూట్యూబ్ యాడ్స్ ఉంది కదా, యూట్యూబ్ యాడ్స్ సంబంధించిన కీవర్డ్ ని నేను ఇక్కడ గూగుల్ ఎంటర్ చేస్తే అది 10th పేజీలోనో 10th పేజీలోనో లేకపోతే 8th 9th ఎక్కడ ఒకటి ఉండాలి. కానీ ఉందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. వీళ్ళు ఇచ్చింది ఏంటిది, ఈ పేజ్ ఓపెన్ చేస్తున్నాను, యూట్యూబ్ యాడ్స్ ఏజెన్సీ ఇన్ హైదరాబాద్, రైట్. ఇది నేను గూగుల్లో సెర్చ్ చేస్తున్నాను. యూట్యూబ్ యాడ్స్ ఏజెన్సీ ఇన్ హైదరాబాద్. ఇప్పుడు ఇండెక్సింగ్ అయింది కాబట్టి ఇక్కడ చూపిస్తుంది కదా ఇండెక్సింగ్ అయిందని చెప్పేసి, కానీ ఇప్పుడు ఉందా లేదా ఫస్ట్ పేజ్ లో చెక్ చేయండి. క్రియేటివ్ టెక్ లేదు కదా. సెకండ్ పేజ్ లో యూట్యూబ్ కి సంబంధించి ఏంటి వీడియోస్ వస్తున్నాయా, 1 minute ఆల్ వెబ్సైట్స్. ఇక్కడ క్రియేటివ్ టెక్ లేదు. సెకండ్ పేజ్ ఒకసారి ప్రైవేట్ వీడియో, సెకండ్ పేజ్కి వచ్చింది. అంటే ఏంటి, ఇండెక్సింగ్ అయితే కనపడాలి, కొన్ని కనపడవు, అట్లా పింగింగ్ చేయాలి. యూట్యూబ్ యాడ్స్ ఏజెన్సీ హైదరాబాద్ ప్రైవేట్ విండోలో చెక్ చేస్తున్నా అండి. ఎందుకు ఇందాక సెకండ్ పేజ్ లో కనపడింది, ఆ వెబ్సైట్ నేను అదే బ్రౌజర్ లో ఓపెన్ చేశాను, కీవర్డ్ కూడా అదే బ్రౌజర్ లో ఓపెన్ చేశాను. నిజంగా ఇప్పుడు కనపడింది అంటే ప్రైవేట్ విండోలో, ఎస్ ర్యాంక్ అయిందా లేదా, ఓకే గుడ్. నిన్న ఎంత వెతికినా చాలా బాధపడింది ఆయన, ర్యాంక్ అవ్వలేదు.
ఇప్పుడు చూద్దాం. ఇంకటి ఏముంది, ఇండెక్సింగ్ అయింది. ఇంకో పేజ్ ఏంటో చూద్దాం. గూగుల్ యాడ్స్ ఇన్ హైదరాబాద్, రైట్? ఇది ప్రైవేట్ విండోలో వెతుకుతున్నాం. గూగుల్ యాడ్స్ ఏజెన్సీయా, గూగుల్ యాడ్స్ ఏజెన్సీ ఇన్ హైదరాబాద్. చూద్దాం క్రియేటివ్ టెక్ అనేది ఎక్కడ ఉంది. సెకండ్ పేజ్ లో ఉందా? సెకండ్ పేజ్ లో లేదు. థర్డ్ పేజ్ లేదు. ఇక్కడికి వచ్చేసింది కదా. అంటే ఏంటి, మీకు ఇక్కడ కూడా కనపడకపోతే ఇండెక్సింగ్ అయింది చూసారా? ఇండెక్సింగ్ అయింది లేదా అంటే తెలుస్తుంది, మీరు సైట్ డబుల్ కోలన్ ఇచ్చేసి మీ యొక్క వెబ్సైట్ నేమ్ ఇస్తే మీరు గూగుల్లో ర్యాంక్ అవుతున్నారు లేదా, ఇండెక్సింగ్ అవుతున్నారు లేదా తెలిసిపోతుంది. మీరేంటి గూగుల్ సెర్చ్ కన్సోల్లోకి వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు. ఎవరు కదా, ఇప్పుడు మీ క్లయింట్ ఉంటారు, నేను దేంట్లో ర్యాంక్ అయ్యానని చెప్పగలరా? నాది గూగుల్లో నా వెబ్ పేజెస్ ఇండెక్సింగ్ అయినా లేదా చెప్పగలరా అంటారు. ఎస్, చెప్పచ్చు. సైట్ డబుల్ కోలన్ వాళ్ళ వెబ్సైట్ నేమ్ ఇచ్చామనుకోండి, ఇండెక్సింగ్ అవుతుంది, రైట్? ఇప్పుడు విషయం, నా పాయింట్ ఏంటంటే పింగింగ్ ఎందుకు ఉపయోగపడుతుంది. ఇక్కడ మనం పింగింగ్ చేయాలి కదా, పింగింగ్ సైట్స్ అన్నాం. ఎందుకు ఉపయోగపడుతుంది అసలు? ఈ ఎయిత్ పేజ్ లోనో సెకండ్ పేజ్ లోనో ఇంకా కనపడాల. గూగుల్ సబ్మిట్ చేసిన తర్వాత ఆన్ పేజ్ SEO అయిన తర్వాత గూగుల్ సెర్చ్ కన్సోల్ సబ్మిట్ చేస్తారు కదా, చేసినా కానీ ఒక వారం అయింది కనబడట్లా, 10 days అయింది కనబడట్లా, నెల అయింది కనబడట్లా. ఇదే సొల్యూషన్ ఏంటి మరి? పింగింగ్ చేస్తే ఏమైంది, త్వరగా గూగుల్లో ఇండెక్సింగ్ అయింది. ఇండెక్సింగ్ అంటే ఇది ఇందా మనం చూసాం కదా, ఇట్లా ఇండెక్సింగ్ అయింది. ఇండెక్సింగ్ అయిందంటే కంపల్సరీ ఒక 2 days లో ఏమవుతుంది, ఎక్కడ కూడా గూగుల్ టాప్ 10 లో కనబడుతుంది. క్లియరా? మరి ఇట్లాంటి కేసెస్ లో పింగింగ్ అనేది మనం వాడతాం. అంజలి ఓకేనా? ఓకే సార్. నైస్. ఇప్పుడు చూడండి పింగింగ్ సైట్స్. వీటిలో కలిపి మరి ఈ పింగింగ్ సైట్స్ అనేది ఇన్స్టెంట్ గా మనకి ఏం చేస్తాయి, లింక్స్ జనరేట్ చేస్తాయి. ఇది ఎన్ని ఉన్నాయి పింగింగ్ సబ్మిషన్ సైట్స్? feedburner.com, ping.burner.com, ఇట్లా ఉన్నాయి కదా, చాలా ఉన్నాయండి. దీంట్లో కొంచెం బెస్ట్ సైట్స్ కూడా ఉంటాయి. పింగ్ మ్యాటిక్ ఒకసారి చూద్దాం. ఇది ఫ్రీ, ఇక్కడ రాశారు కదా ఫ్రీ అని. కొంతమంది ఏం చేస్తారంటే డబ్బులు అడుగుతారు, మనీ అడుగుతారు. ఇక్కడ చూడండి, మన బ్లాగ్ నేమ్ ఏంటి, డిజిటల్ మార్కెటింగ్ అని. హోమ్ పేజ్ వివరాలు అడుగుతుంది, నేను హోమ్ పేజ్ వివరాలు ఇస్తాను. డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ ఇండియా. ఇది RSS URL అంటే సేమ్ అండి, ఆప్షనల్, డోంట్ వరీ. ఇక్కడ ఆప్షనల్ రాశారు, గుర్తుందా? రాయాల్సిన ఇక్కడ ఏది మీరు చెక్కాలంటే వీటన్నిటిలో కూడా పింగ్ అవుతుంది. సెండ్ పింగ్. చూడండి పింగ్ సెంట్ వచ్చింది, మీ జాబ్ ఓవర్ అయిపోయింది, పింగ్ చేసేసాం. ఇట్లా మీరేం చేయాలి, పింగింగ్ సైట్స్ లో ఏదైతే లిస్ట్ ఉందో వాళ్ళు అన్నిట్లో కూడా మీరేం చేయాలి, ఇట్లా లింక్ చేసుకోవాలి. ఎందుకు? ఇది త్వరగా ఇండెక్సింగ్ అవ్వడానికి. అర్థమైందా? ఇది ఓపెన్ చేసా కదా, ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ 100 ఉన్నాయి. ఇది బ్లాగా కదా, ఇవన్నీ బ్లాగ్స్ అనమాట. ఈ pingler.com చూస్తారా, ఇది ఒకసారి క్లిక్ చేయండి. ఇది బాగుంటుంది వెబ్సైట్. మీరేం చేయాలి, ఏదైతే pinging.com లో వర్క్ అవుతుందో వాటన్నిటి మీరేం చేస్తారు, డ్రైవ్ లో సేవ్ చేసుకోండి. కీవర్డ్ ఏంటి ఇది, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్. ఓకే, మీ హోమ్ పేజ్ అడ్రస్ ఇచ్చారు చూసారా, హైదరాబాద్. స్పెల్లింగ్ కరెక్టేనా? ఇక్కడ హోమ్ పేజ్ .com ఎగ్జాంపుల్ ఏంటి, హోమ్ పేజ్ ఇచ్చారు. మీరు ఇంటర్నల్ పేజెస్ కూడా ట్రై చేయండి. ఇక్కడ ట్రైనింగ్ అన్న తీసుకుంటుందా లేదా,
చూడండి మీదేంటి కేటగిరీ ఏంటది? ఇంటర్నెట్ మార్కెటింగ్, ఇంటర్నెట్ ఆన్లైన్. ఓకే, ఏం లేకపోతే న్యూస్ అని పెట్టుకోండి లేదా అదర్స్ అని పెట్టుకోండి. ఓకే, పింగింగ్. ఇక్కడ చూడండి మనీ అడుగుతున్నారు. ఏంటంటే బెనిఫిట్, దీనివల్ల ఏంటి బెనిఫిట్? ఫాస్టర్ ఇండెక్సింగ్ అవుతుంది, ఫాస్టర్ ర్యాంకింగ్ అవుతుంది, ఎస్ఈఓ అవుతుంది. దీనికి ఎంత మనీ చార్జ్ చేస్తున్నారు? కానీ మన పింగింగ్ అవడానికి టైం ఎంత పడుతుందంట? 1 minute 2 minutes పడుతుంది ఆల్మోస్ట్. స్లోగా అవుతుందండి. ఇది ఫాస్టర్ గా ఇండెక్సింగ్ అవుతుంది, తర్వాత ర్యాంకింగ్ అవుతుంది. అందుకని చెప్పేసి మీరు పింగింగ్ చేయాలి. క్లియరా? ఎప్పుడైనా ఎవరైనా ఇండెక్సింగ్ అవ్వట్లేదు, గూగుల్ లో ర్యాంక్ అవ్వట్లేదు అంటే మీరు ఏం చేస్తారంటే పింగింగ్ చేయండి. బాగా ఒక 100 వెబ్సైట్స్ పింగ్ చేయండి. అంటే ఎండ్ ఆఫ్ ద చేయండి, స్లోగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. 2 hours 3 hours అంటే పింగింగ్ సైట్స్ కి ఎంతండి? 240 250 ఇంక్లూడింగ్ ట్యాక్స్. ఇక్కడ చూడండి పింగింగ్ అంతా వర్క్ అయింది ఈ వెబ్సైట్ లో, బ్లాగర్, సెర్చ్, google.com కదా. వీటన్నిటిలో మీ పింగ్ ఓకే అయ్యింది. ఫెయిల్డ్ అయితే ఫెయిల్డ్ అని వస్తుంది. అర్థమైందా? ఇక్కడ పేమెంట్ గేట్వే కూడా ఉంది చూడండి. ఇక్కడి నుంచి అయినా మీరు కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు, పర్చేజ్ అని ఉంది కదా, కొనవచ్చు. కానీ 3 days, ఇది 1 day, 1 day $20 ఎంత ఇస్తారు? యూరోస్ మ్యాక్సిమం €200 ఇస్తారు. బ్యాక్లింక్స్ అంటే ఆ వెబ్సైట్ లో మన వెబ్సైట్ యాడ్ అవుతుంది. అంటే ఇదెందుకు, ఈ యాక్టివిటీ ఎందుకు చేశారు చెప్పండి? గూగుల్ కావాల్సింది ఏంటి? ఎన్ని బ్యాక్లింక్స్ ఉన్నాయి అంటే, నేను ఒక వెబ్సైట్ ని సెర్చ్ ఇంజిన్ లో డిస్ప్లే చేయాలి అనుకున్నప్పుడు గూగుల్ ఏం చేస్తుంది? ఆన్ పేజెస్ చెక్ చేస్తుంది, ప్యారలల్ గా బ్యాక్ లింక్స్ ని చెక్ చేస్తుంది. ఎంతమంది ఈ యొక్క వెబ్సైట్ ని రెఫర్ చేస్తున్నారు. అర్థమైందండి? మిమ్మల్ని రెఫర్ చేస్తే, అందరు మిమ్మల్ని రెఫర్ చేస్తే దాని అర్థం ఏంటి? మీరు ఏదో సమ్ టాలెంట్ లో స్కిల్ అని కదా, అందరూ మీ పేరు చెప్పారు. ఎవరు ఎస్ఓ బాగా చేస్తారంటే సంధ్య అన్నారు. సంధ్యని అందరూ రిఫర్ చేసినప్పుడు దాని అర్థం ఏంటి? మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? సంధ్య వైపు చూస్తుంది. సేమ్ లైక్ దట్ హియర్ ఆల్సో ఎంటైర్ వెబ్సైట్స్, సో మెనీ వెబ్సైట్స్ మీ వెబ్సైట్ ని రెఫర్ చేస్తే, అంటే రెఫర్ చేయడం అంటే మీ యొక్క వెబ్సైట్ లింక్ ని ఆ వెబ్సైట్ లో యాడ్ చేసుకుని అంటే రెఫర్ చేసినట్టే. అప్పుడు గూగుల్ ఏమనుకుంటుందంటే, ఇంతమంది ఈ వెబ్సైట్ ని రెఫర్ చేస్తున్నారు కాబట్టి ఇది జెన్యున్ వెబ్సైట్, క్వాలిటీ వెబ్సైట్ అని అనుకుంటుంది. అందుకని చెప్పి మీకు పొజిషన్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది.